హలో ఫ్రెండ్స్, అది కొబ్బరితోటి బచ్చాలు చేస్తున్నానండి. కొబ్బరి చెక్కు తీయాలి. ఫస్ట్ చెక్కు తీసి మంచిగా మిక్సీలు వేసి రుబ్బాలండి. రుబ్బిన తర్వాత మంచిగా బెల్లం వేసి వానకంలాగా మంచిగా పట్టాలి. ఇది కొబ్బరి మంచిగా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఈ బచ్చాలు చేసుకుంటే సూపర్ ఉంటుందండి. కొబ్బరిని మంచిగా నూనెలా బెల్లంలా వానకం పట్టాలండి. వానకం పట్టిన తర్వాత కొబ్బరి బచ్చాలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. బల్లవంటి తింటే కూడా. ఇది కొబ్బరి ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. కొబ్బరి బచ్చాలు పిల్లలకైతే చాలా బలం అండి. వేడి అవుతుంది. మంచిగా దేవుడికి కొబ్బరికాయ కొట్టినండి, అభిషేకం చేయించిన శివునికి. ఆ కొబ్బరి వేస్ట్ కాకుండా ఒక టిఫిన్ లాగా తయారు చేస్తున్నానండి. కొనుక్కొస్తే 40 రూపాయలు అవుతాయి. వానికి ఎందుకు పెట్టాలి, మనం మంచిగా చేసుకొని తినొచ్చు ఇంట్లో అని నేను ఈ ఉపాయం చేసినండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. మీరు కూడా కొబ్బరి బూరలు చేయండి. చాలా అంటే చాలా, మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి ఏంది అన్నట్టుగా ఉంటాయండి కొబ్బరి బూరలు. పిండి పిసికేది కూడా తీయవా. ఇక పిండి ఎట్లా పీసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. పిండి పీసుకొని మంచిగా ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఈ కొబ్బరి మంచిగా ఆనకం వచ్చిన తర్వాత మంచిగా వస్తుందండి. మంచిగా చెక్కు తీసుకోవాలి ముందుగా. కొబ్బరి చెక్కు తీసుకొని చేయాలండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అవి కొబ్బరికాయలు తీయవా. బెల్లము కొబ్బరికాయ అవి తెచ్చుకొని పొట్టు తీసుకొని మంచిగా మిక్సీలు వేసుకోవాలండి. ఇక ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి, దాని ప్రకారం ఇట్లా వేడి చేసుకోవాలి. పానకంలాగా వస్తుంది. దాన్ని దగ్గరికి వస్తుందండి. ఇది పప్పుతోటి చేసుకోవచ్చు, దీంతో కూడా చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కొబ్బరితో చేసేది. పిండి ఒక అర్ధగంట ముందు తీసుకోవాలండి. సరిపోయిందా? లైక్ చేయండి, సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నచ్చితే మాత్రం నాకు లైక్ చేస్తుంటే నేను మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ పెడుతున్నానండి. ఇప్పుడు బయట తెచ్చుకుంటే ఎట్లా అంటే 6 నెలలు సంవత్సరం ఉంటాయండి నూనెలు. ఆ నూనెతోటి తింటే మాత్రం ఆ క్యాన్సర్లు, గుండె జబ్బులు, మళ్ళీ అన్నీ లేని జబ్బులు, షుగర్లు, బీపీలు అన్నీ వస్తున్నాయండి. మన ఇంట్లో చేసుకుంటే మాత్రం ఎంత బాగుంటాయండి. ఎంత చేతకుండా ఒక అర్ధగంట వంట కోసం కేటాయించండి. మీ పనులు ఎంతో తిరుగుతాం, చేస్తాము, ఎంతో పిల్లల కోసం సంపాదిస్తాము.